మీరు తీసుకునే ప్రతి తీర్మానాలలో, డెసిషన్స్లో ఈ అభిషేకము నీకు తోడ్పడబోతుంది. ఈరోజు చేయబోయే అభిషేకము. దట్ ఈస్ వై సమ్టైమ్స్ నేను ఆయిల్ అనాయింటింగ్ సర్వీస్ అని పోస్టర్ పెట్టాను. సిద్ధపడిన వారికి నేను అభిషేకిస్తాను. అండ్ ఓన్లీ ఆయిల్ అనాయింటింగ్ కోసం వచ్చిన వాళ్ళు దట్ డజంట్ రియలీ వర్క్. కానీ ఓర్పుతో, సహనముతో ప్రతి సర్వీస్కి వచ్చి నిరీక్షణతో వాక్యము వింటూ, ఎదురు చూస్తూ, వాక్యంలో ఎదుగుతూ, దేవా నాకు సహాయం చేయ అది యథార్థంగా ఆయన సన్నిధానంలో గోజాడుతున్న బిడ్డలకి, దట్ మీన్స్ ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డకి ఈరోజు ప్రత్యేకమైన అభిషేకము. హల్లెలూయా. యు ఆర్ గోనా బి బ్లెస్డ్ అండ్ అనాయింటెడ్ టుడే బై ద గ్రేస్ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. బై ద గ్రేస్ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ది అనాయింటింగ్ విల్ ఎక్స్పోజ్ ద హిడెన్ మోటివ్స్. చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈరోజు అభిషేకము నీకు క్లారిటీని ఇవ్వబోతుంది. డెసిషన్ తీసుకునే ముందు క్లారిటీని ఇవ్వబోతుంది. భయముతో ఎస్ చెప్పేవాళ్ళు, చెప్పకపోతే నో చెప్తే ఎక్కడ నేను ఉద్యోగం నుంచి తీసేస్తారో, నో చెప్తే ఎక్కడ ఈ అబ్బాయి నీతో మాట్లాడుకుని ఉంటాడో, ఈ అమ్మాయి నిన్ను బ్లాక్ చేస్తుందో అని కాంప్రమైజ్ అయ్యే కొన్ని భయాలు నీలో ఉన్నాయి. The Lord is going to give you the confidence. గర్జించు సింహము వలె ధైర్యం నీ పైన రాబోతుంది ఈరోజు. గర్జించు సింహము వలె ధైర్యముతో నువ్వు నో అని నువ్వు చెప్పబోతున్నావు. ఎస్ చెప్పాల్సిన దగ్గర ఎస్ చెప్పబోతున్నావు, నో చెప్పాల్సిన దగ్గర నో చెప్పబోతున్నావు. గర్జించు సింహము వలె నువ్వు ధైర్యంగా ఈ రోజు నుంచి మాట్లాడనై ఉన్నావు. Some of the examples that I want to give you. Accepting the promotion for the status instead of calling. అది నా పిలుపు అని నీకు తెలీదు, కానీ ఈ జాబ్ నేను తీసుకుంటే నాకు స్టేటస్ వస్తుందని పిలుపును పక్కన పెట్టి స్టేటస్ తీసుకుంటున్న వారు ఉన్నారు. అలాంటి వాళ్ళు స్టేటస్ కాదు నాకు ముఖ్యం, నా పిలుపు ముఖ్యమని బిగినర్ లెవెల్లో అయినా నేను స్టార్ట్ చేస్తానయ్యా, కానీ నా పిలుపులోనే నేను నడుస్తానని ఈ రోజు నుంచి మీరు నీ పిలుపులోనే అడుగు పెట్టబోతున్నారు. స్టేటస్ అదంతా అదే తన్నుకుంటూ నీ దగ్గరికి రాబోతుంది. డోంట్ రన్ ఫర్ స్టేటస్, డోంట్ రన్ ఫర్ మనీ. The anointing will bring you the status. The anointing will give you the power. The anointing will give you the recognition. నీకున్న అభిషేకమే recognition, honor, పిలుపుని తీసుకొస్తుంది. సో నీ పిలుపు కాదని తెలిసిన ఇది తీసుకుంటే నాకు ఎక్కువ వస్తుంది, ఎక్కువ సాలరీయో, ఎక్కువ ఇదో, ఎక్కువ రెప్యుటేషన్. Don't take those decisions today. The days are very near. నీవున్న పిలుపులోనే అడుగు పెట్టాలి. నిన్ను బ్రతికించాడంటే, ఈ మార్చి నెలను చూసావంటే, ఉద్దేశములో నడిచి ఆ ఉద్దేశము ముగించి నీ విశ్వాస యాత్రను మీరు కొనసాగించి పరలోకంలో దేవుడి దగ్గర, దేవా నాకు ఏం లేకపోయినా నీ పిలుపులను నడిచానయ్యా, నువ్వు చెప్పింది నేను చేశానయ్యా అని ధైర్యంగా చెప్పే బిడ్డలుగా మీరు ఉండాలి. ఐజాయా చాప్టర్ 30 verse 21 ప్లీజ్. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనము. మీరు కుడి తట్టు అయినను ఎడమ తట్టు అయినను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. టుడే ద లార్డ్ ఇస్ సేయింగ్ టు యు సమ్ బ్యూటిఫుల్ థింగ్స్ అండి. ప్రతి దిన డిసిషన్స్ లో ఆయన నీకు తోడుగా ఉంటాను అన్నదానికి ప్రూఫ్ ఆయన ఏమంటున్నాడంటే, మీరు కుడి తట్టు అయినను, మీరు కుడి తట్టు అయినను, ఎడమ తట్టు అయినను, ఎడమ తట్టు అయినను, తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని, దీనిలో నడువుడని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. హల్లెలూయా. కొంతమంది లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా అర్థం కావట్లేదు. ఈ ఉద్యోగము బాగుంది, ఈ ఉద్యోగము బాగుంది, ఇక్కడ మంచి శాలరీ ఇస్తున్నారు, ఇక్కడ మంచి శాలరీ ఇస్తున్నారు, ఇక్కడ మంచి బెనిఫిట్లు ఉన్నాయి, ఇక్కడ పోవాలయ్యా అని రోడ్డు మధ్యలో ఉంటే, ఈ మార్చి 1 దినమున అభిషేకింపబడిన దినమున నీ వెనకాల చెవులు మాట్లాడతారంట, బిడ్డ రైట్ సైడ్ వెళ్ళు, ఈ మార్గంలోకి వెళ్ళు, దిస్ ఈస్ ద వే అని నీతో స్పష్టముగా ఈరోజు నీకు తెలియజేయను ఉన్నాడు. He's not going to give you the spirit of confusion. He's going to give you the spirit of clarity and groundness. స్పష్టమైన మాటతో ఎలా గట్టిగా మాట్లాడండి. స్టిల్ స్మాల్ వాయిస్. నీ లోపల నుంచి ఒక భాష, నీ లోపల నుంచి ఒక మాట, నీ లోపల నుంచి ఒక సమాధానము. ఈ మార్గంలో అడుగు పెట్టిన వెంటనే, ఈ అప్లికేషన్ ముట్టుకున్న వెంటనే ఒక తెలియని
సమాధానము. సాతాను ఎంత వద్దన్నా సరే, లేదు లేదు ఇది నా కోసమే దేవుడు ఏర్పాటు చేశాడన్న స్పష్టమైన జ్ఞానము ఈరోజు నీకు కలగబోతుంది. అది వివాహ సంబంధాలైనా సరే, ఈయన మంచిగా ఉన్నాడు, ఈయన తెల్లగా ఉన్నాడు, ఈయన పొడుగున్నాడు, తెల్లోని చేసుకోవాలా పొడుగోని చేసుకోవాలా, రైట్? యూ హ్యావ్ దిస్ కన్ఫ్యూజన్ బిట్వీన్ దిస్ అండ్ దిస్. నో నో నో, ద లార్డ్ ఇస్ గోయింగ్ టు సేవ్ యూ. తెల్ల కాదు పొడుగు కాదు, నా చిత్తము ఇందులో ఉంది బిడ్డ. ఈ వ్యక్తి నిన్ను జీవితకాలం సంతోషంగా చూసుకుంటాడు. డోంట్ లుక్ ఫర్ ది అపియరెన్స్, లుక్ అట్ ది ఇంటర్నల్ హార్ట్ అని ఇంకా లోతుగా తన గురించి తెలుసుకునే రీసెర్చింగ్ ఎబిలిటీ దేవుడు నీకు కలుగజేస్తాడు, సామర్థ్యము కలుగజేస్తాడు. డైరెక్ట్గా డెసిషన్ తీసుకోకుండా, ఇమోషనల్గా డెసిషన్ తీసుకోకుండా, నువ్వు మార్గము తెలుసుకొని సరైన మార్గంలో నడచడానికి కావాల్సిన స్ట్రాటజీని నీకు ఇస్తాడు. సంబడి సే కొత్త స్ట్రాటజీ దేవుడు నీకు ఇస్తున్నాడు అని. The Lord is giving you a new strategy. ఏదైనా దేవుడు చిత్తము కానిది సైన్ చేయమని ముందు పెడితే సైన్ చేయడానికి పరిశుద్ధాత్ముడు నీకు ఒప్పుకోడు. Your hand will not go forward. మీరు బలవంతంగా ఎవరు పెట్టమని చెప్పినా సరే దేవుడు నో అని చెప్పేస్తాడు నీ హృదయంలో. ఈ రోజు నుంచి దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడిన, ఎవరితో అయినా కోపంగా ఉన్నప్పుడు మెసేజ్ పెట్టడానికి పెద్ద మెసేజ్ టైప్ చేస్తారు, సెండ్ కొట్టే ముందు దేవుడు the Lord will say no 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 no, don't send it, don't do it బిడ్డ, don't do it. మళ్ళీ రిగ్రెట్ అయిపోతావు, మళ్ళీ పోగొట్టుకున్నది రాదు అని లాస్ట్ మినిట్లో దేవుడు నీ చేతిని ఆపేస్తాడు. దేవుడు ఈ రోజు నుంచి నీ చేతిని స్వాధీనంలో తీసుకుంటున్నాడు. పరిశుద్ధాత్ముడే నీ జీవిత డిసిషన్స్ ని కంట్రోల్ చేయబోతున్నాడు. హల్లెలూయా.